తెలంగాణ బీజేపీకి కాంగ్రెస్ కల్చర్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాన్ని తెలంగాణ బీజేపీ పునికి పుచ్చుకుంటుందా? 3 ఫిర్యాదులు 6 లీకులతో పార్టీ ముందుకెళ్తుందా? ముఖ్య నేతలు ఒకరిపైన ఒకరు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారా? ఇంతకీ కమలం పార్టీలో నెలకొన్న కల్లోలమేంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణ కమలంలో కల్లోలం నెలకొంది. ఆ పార్టీలో కాంగ్రెస్ కల్చర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. కౌంటర్లు ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. బీజేపీ నేతలు ఒకరిపైన ఒకరు లీకులు ఇచ్చుకుంటున్నారు. హైకమాండ్కు ఫిర్యాదులు కూడా ఇచ్చుకుంటున్నారు అట. బీజేపీ ముఖ్య నేతల్లో ఏ ఇద్దరు నేతలు కూడా కలిసి లేరట. ఎవరికి వారే యమునా తీరులాగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల చర్చ జరుగుతోంది. పార్టీలో ఎవరికి వారే తమ గ్రాఫ్ని పెంచుకోవాలని ఎవరి గ్రూపులను వారు ప్రోత్సహిస్తున్నారట. నేనే మంచి నాయకుడిని అంటూ ఎవరికి వాళ్ళు మంచి ముద్ర వేసుకోవాలని తపన పడుతున్నారట. దీంతో నేతల మధ్య విభేదాలు, గ్యాప్ పెరుగుతూ వస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా అంతర్గత కోల్డ్ వార్ నడుస్తోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి కారణం అనే టాక్ ఉంది. అప్పట్లో పార్టీలోని ప్రముఖ నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. సీట్ల కేటాయింపులో తమ పంతమే నెగ్గాలనే విధంగా వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎవరి పనిలో వారు ఉండటంతో లొల్లి పెద్దగా బయటపడలేదు. ఎన్నికల సమయంలోనే నేనే గెలవాలి, వాళ్లే ఓడిపోవాలని అనుకున్నారట. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి మాత్రం తీయగా ఉంటున్నారని పార్టీలో టాక్ వినిపించింది. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ సంస్కృతి బీజేపీకి వచ్చింది. బీజేపీ కల్చర్ కాంగ్రెస్కు వచ్చిందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నిలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీ వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. మరి కాషాయ పార్టీలో నేతల మధ్య వర్గ విభేదాలు వీడి ఏకతాటి మీదకి ఎప్పుడు వస్తారో చూడాలి.